హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో నీళ్లు వేసి మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసి 15 మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించడం వలన దాంట్లో ఉన్న ఏదైనా పురుగులు ఉంటే వెళ్ళిపోతాయి. కాలీఫ్లవర్ మనకి ఉడికేలోపు మనము చపాతీ డో అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ ముందుగా పిండి తీసుకొని దాంట్లో సాల్ట్, ఆయిల్, వాటర్ వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వలన మనకి చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు మనము కాలీఫ్రైకి కావాల్సిన ఆనియన్స్ అండ్ టొమాటోస్ అయితే కట్ చేసేసుకుందాము. నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్కి ఒక ఆనియన్, 2 టొమాటోస్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మీకు ఒక టిప్ చెప్తాను. మనం ఎప్పుడైనా సరే ఫ్రైస్కి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవడం వలన కూడా కర్రీ అనేది టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనము కాలీఫ్లవర్ ఉడికిందో లేదో చూసేద్దాం. ఇప్పుడు ఇది 15 మినిట్స్ ఉడికించినాం కాబట్టి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. మనం డ్రైన్ అవుట్ చేసేద్దాము. ఇప్పుడు మనము తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేద్దాము. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. దీని మీద లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇవి సరిగా వేగకపోతే అంత పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది. బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ వేసేయాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఒక 10 మినిట్స్ మనం అలాగే మగ్గించుకోవాలి. ఇప్పుడు మనము పసుపు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా మగ్గించుకోవాలి కాసేపు. అన్నీ తగినంత మీ రుచికి సరిపడా వేసుకోండి. వేసుకున్నాక తగినంత వాటర్ వేసి ఇంకొక 10 మినిట్స్ దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. నాకు ఇక్కడ వాటర్ సరిపోక నేను ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు తగినంతగా మీకు ఎంత వాటర్ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. కాసేపు 5 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము కావాల్సినంత కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి దించేయాలన్నమాట. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చపాతీలు కూడా చేసేసుకుందాం. ఈ ఫ్రై అయితే రోటీస్కి, చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. అంటిల్ దెన్